గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే. అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్? చాలా మందికి నార్మల్గా కాన్స్టిపేషన్ అనేది న్యాచురల్గా జరిగిపోవాలి, ఎలాంటి దానికోసం ఏం తీసుకోవద్దు, మనం తీసుకున్న ఆహారం నార్మల్గా జీర్ణం అయిపోవాలి, మార్నింగ్ లెగ్గానే మనకి కాన్స్టిపేషన్ అనేది జరిగిపోవాలి అంటారు. కానీ చిన్నప్పటి నుంచి కొంతమందికి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకని, ఎవరిలో ఉంటుంది అసలు? చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కామన్ ప్రాబ్లం ఉండేది. ముఖ్యంగా ఏంటంటే తీసుకునే ఆహార పదార్థాల్లో ఫైబర్ ఫుడ్ సరిగా తీసుకోకపోవడము, చాలా తక్కువ శాతంలో తీసుకోవడము, నీటి శాతాన్ని తగినంత మన బాడీకి అవసరమైనంత నీటి శాతం నీరు తీసుకోకపోవడము, వ్యాయామం లేకపోవడము, ఇవి సర్వసాధారణంగా కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా కాకపోయేదానికి కారణాలు అవుతుంటాయి. కొంతమందిలో మాత్రము కొన్ని వ్యాధుల వల్ల మోషన్ ఫ్రీగా రాదు. ఆయా వ్యాధులు వచ్చినప్పుడు ఆయా వ్యాధుల్లో భాగంగా, లక్షణాల్లో భాగంగా ప్రేవుల చలనశక్తి తగ్గిపోవడం చేత మోషన్ ఫ్రీగా కాకపోవడం జరుగుతుంటుంది. అదే కాకుండా కొంతమందిలో వారు ఆయా వ్యాధులకు వాడేటువంటి ఔషధాల యొక్క ప్రభావం చేత కూడా ఆ ఔషధాలు కూడా మోషన్ ప్రేవుల చలనశక్తి తగ్గించడం చేత మరి ఆ మోషన్ ఫ్రీగా కాకపోవడం జరుగుతుంటుందండి. సో మరి అట్లా అయినప్పుడు మీరు ఎన్నో వంటింటి వైద్యాలు చెప్తూ ఉంటారు, ఇంట్లో ఉండి చాలా మంచి రెమెడీస్ చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళలో మీరు ఇలాంటి వాళ్ళకి ఏదైనా చక్కటి రెమెడీ చెప్పగలరా? ఓకే, కరక్కాయల చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోరండి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని, అంటే కరక్కాయల చూర్ణం అంటే కరక్కాయలు తెచ్చుకొని దంచేసేసి వాటి విత్తనాలు తీసేసి పై పెచ్చులని నుంచి తయారు చేసుకున్న చూర్ణాన్ని ఒక 100 గ్రాముల కరక్కాయల చూర్ణం తీసుకోవాలి. ఈ కరక్కాయల చూర్ణంలో 10 గ్రాములు మాత్రము బ్లాక్ సాల్ట్ వేసేయాలి. కరక్కాయల చూర్ణంలో 10 గ్రాములు మాత్రం బ్లాక్ సాల్ట్ వేసేయాలి. ఈ రెండే బాగా కలిపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఔషధం రెడీ అయిపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు వేడి నీళ్ళలో, లేకపోతే భరించగలిగినటువంటి వేడి నీళ్ళలో 1 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణము, అదేవిధంగా 1 టీ స్పూను ఆల్మండ్ ఆయిల్, బాదాం నూనె అండి, కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా కలుగజేసేందుకు ఉపయోగపడే ఔషధం రెడీ అయిపోతుంది. ఆ విధంగా రాత్రిపూట నేను చెప్పినట్టు పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి క్రమక్రమంగా ప్రేవుల చలనశక్తి పెరిగేసేసి రోజు మోషన్ బాగా, ఆ సమయానికి మోషన్ బాగా ఫ్రీగా అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరే చెప్పారు కదా కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందని. అంటే డయాబెటీస్, బీపీ ఇవన్నీ ఉన్నవాళ్ళు కొంచెం, లేకపోతే హార్ట్కి సంబంధించి ఇట్లా రకరకాల జబ్బులు ఉన్నవాళ్ళు ఈ పౌడర్ వాడొచ్చా? అందరూ వాడుకోవచ్చండి, దీంట్లో ఏ ప్రాబ్లం లేదు. అందులో ఇప్పుడు బ్లాక్ సాల్ట్ కూడా చాలా తక్కువ ప్రమాణంలో వాడాం కాబట్టి, సో ఏ సమస్య ఉన్నటువంటి వాళ్ళైనా మరి ఈ మలబద్ధక సమస్య ఉన్నప్పుడు ఈ యొక్క పద్ధతిలో ఈ ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు మరి ఔషధాన్ని ఈ విధంగా వాడుకోవడం వల్ల ఔషధ ప్రభావం చేత మోషన్ ఫ్రీగా రావడం అయితే జరుగుతుంటుంది. కానీ వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వేళకు ఆహారం తీసుకుంటుండాలి. నెంబర్ 1, తీసుకునే ఆహారంలో కూడా పోషకభరితమైనటువంటిది, ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకుంటుండాలి. అంటే ఇప్పుడు డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఈ తర్వాత ఈ మిల్లెట్స్కి సంబంధించిన ఆహారం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ తీసుకుంటుండాలండి. అదేవిధంగా పెందలాడే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఖచ్చితంగా అరగంట నుంచి 30 గంటల సేపు నడక అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునే జాగ్రత్తల యొక్క ప్రభావము ప్లస్ ఔషధాల యొక్క ప్రభావం కూడా దీర్ఘకాలం పాటు మనల్ని కాపాడుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఒకవేళ పిల్లల్లో ఇది వాడాలంటే పిల్లల్లో తక్కువ ప్రమాణం వాడుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి డోసు పెద్దది, పిల్లలకైతే ½ డోస్ వాడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 స్పూన్ చెప్పాను కదండి పెద్దలకి, తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి చూర్ణం 1 స్పూను, అదేవిధంగా 1 స్పూను ఆల్మండ్ ఆయిల్, ఒక 15-20 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలకందరికీ ½ టీ స్పూన్ ఈ యొక్క పౌడరు, ½ టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళలో అయితే ½ టీ స్పూన్ పౌడరు, ½ టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ నీళ్ళలో కలిపిస్తే సరిపోతుందండి. ఒకవేళ ఇంట్లో ఇలా చేసుకోలేకపోయిన వాళ్ళకి మార్కెట్లో ఏమన్నా దొరుకుతాయా? ఓకే, చాలా ఉన్నాయండి. సో 2 ఫార్ములాస్ కూడా చెప్తాను చూడండి, ఎవరికి ఏది వీలైతే అలాగో వాడుకోవచ్చు. ఒక ఔషధం వచ్చేసేసి అంటే 2 మనం అక్కడే మార్కెట్లో దొరుకుతాయి, 2 కలుపుకోవడమే. త్రిఫల చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా అవిపత్తికర చూర్ణం అని చెప్పేసి దొరుకుతుంది, అది అవిపత్తికర చూర్ణం. ఓకే,
త్రిఫల చూర్ణం అందరికీ తెలుసు. రెండవది అవిపత్తికర చూర్ణం, అది ఒక 100 గ్రాములు తీసుకోవాలి. దీనికి రెట్టింపు తీసుకోవాలి. రెండు బాగా కలిపేసేసి ఓ గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట ఒక టీ స్పూన్ పౌడర్ వాటర్లో కలుపు తీసుకున్నప్పటికీ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు కరక్కాయతో తయారు చేసుకున్నట్టు ఔషధం ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది. రోజు రాత్రిపూట నీళ్ళలో కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇది వాడుకోవచ్చు. లేదంటే మరొక ఔషధం కూడా చెప్తాను చూడండి. ఈ ఔషధం ఏంటంటే ద్రాక్షారిష్ట అనేటువంటి ఔషధం మనకు లిక్విడ్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా అంటే ఇందులో ద్రాక్షతో తయారు చేసేటువంటి ఔషధం అనమాట. ద్రాక్ష ప్రధానంగా కలిపి తయారు చేస్తారు. రెండవది అభయారిష్ట. అభయ అంటే కరక్కాయ. నేను కరక్కాయతోనే ఔషధం చెప్పాను కదండి. అభయారిష్ట ఇది కూడా లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుంది అనమాట. సో ద్రాక్షారిష్ట అభయారిష్ట రెండు తెచ్చుకొని మనం ఇంట్లో ఉంచుకొని ఉదయం ఆహారం తర్వాత రాత్రి ఆహారం తర్వాత 10 ml ద్రాక్షారిష్ట ప్లస్ 10 ml అభయారిష్ట, అది 20 ml ఔషధం అవుతుంది కదండి. 20 ml నీళ్లు కలపాలి. బాగా కలిపేసేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఉదయం ఆహారం తర్వాత అలా సేవించాలి, రాత్రి ఆహారం తర్వాత అలాగే సేవించాలి. ఈ విధంగా రోజు 2 సార్లు ఆహారం తర్వాత ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా ఈ యొక్క ప్రేవుల చలనశక్తి బాగా జరిగేసేసి కాల విరేచనం, రోజు టయానికి విరేచనం కావడం మొదలవుతుంది. రెండవది ఏంటంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి కేవలము ఈ యొక్క మోషన్ సంబంధించినటువంటి ఈ ప్రాబ్లమ్స్ తగ్గడమే కాకుండా నేను చెప్పినట్లు ఈ త్రిఫల చూర్ణం అవిపత్తికర చూర్ణం కానీ లేకపోతే ఈ ద్రాక్షారిష్ట అభయారిష్ట ఇది కానీ ఈ కాంబినేషన్ కానీ వాడుకోవడం వల్ల కొన్ని రకాలైన గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. అంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, వికారంగా ఉండడము, ఆఖరి కాకపోవడము, వాంతి వచ్చినట్టు ఉండడము, నోట్లో నీళ్లు ఊడుతుండడము, అదేవిధంగా తీసుకునే ఆహారం జీర్ణం కాకపోవడం, ఇలాంటి లక్షణాలు కూడా మరి ఈ 2 ఔషధాల్లో ఏదో ఒక ఔషధం వాడుకున్నప్పుడు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి దీన్ని వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఈ పైల్స్, ఫిస్టులా, ఫిషరు ఇలాంటి సమస్యలు అంటే ఈ యొక్క మలద్వారానికి సంబంధించిన ఇలాంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయండి. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు 30-40 దాటిన వాళ్ళు అలోపతి మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వెంటనే ఇవి తీసుకోవచ్చా? ఒక అరగంట గ్యాప్ ఇచ్చేసి వాడుకోవచ్చు అండి. ప్రాబ్లం అయితే లేదు. వెంటనే వాడుకోకుండా ఒక అరగంట గ్యాప్ ఇచ్చి వాడుకుంటే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.